హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టాక్స్. అందరికీ శుభోదయం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అందరూ బాగున్నారని ఆశిస్తూ ఈ రోజైతే కనుక వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాము. ఇదైతే కనుక వీకెండ్లో నేను అప్పుడప్పుడు చేసినటువంటి కొన్ని పనులు అయితే కనుక మీ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ రోజైతే కనుక ముందు మార్నింగే కొంచెం లేసేసి మా వారికి టీ అయిన ఇచ్చేసి నేను కూడా తాగేసి కొంచెం ఇల్లు అవి శుభ్రం చేసుకోవడానికి పండగ దగ్గరికి వస్తుంది కదండి, ఆ మ్యాట్లు అవన్నీ కూడా నానేద్దామని చెప్పి కొంచెం మురిగ్గా ఉన్నాయని చెప్పి వేడి నీళ్ళలో పెడతాను. నేనైతే కూడా ఎప్పుడు కూడా అండి వేడి నీళ్ళలో కొంచెం సర్పేసేసి అలా పెడితే మనకి ఎంత మురికున్నా ఒక గంట 2 గంటలు కానీ లేదా ఓవర్ నైట్ కానీ అలా పెట్టేసిన తర్వాత మనం కనుక నార్మల్గా ఒకసారి జాడిచ్చి మనం వాషింగ్ మిషన్లో వేసుకుంటే చక్కగా ఉంటాయి. ఎందుకంటే మ్యాక్సిమం మురికి అనేది ఇప్పుడు ఈ వేడి నీళ్ళలో పెట్టినప్పుడే చాలా మట్టుకు పోతుందండి. నేనైతే కొని 8 సంవత్సరాలు అయింది కానీ ఇప్పటి వరకు అసలు ఏమీ పాడవలేదు. నేనైతే ఏలూరు డిమార్ట్లో అయితే కనుక అవి కొన్నానమాట. అప్పుడు ఎంత 50 రూపీసో ఒక 60 రూపీసో ఉంటుంది కాస్ట్. అయితే పాడవలేదు, చాలా ఏళ్ళు మన్నాయి అనమాట. ఇంకా ఉడియాలి కదా, ఎండాకాలం కదండి. ఈరోజు వేడి నీళ్ళతో ఉడకబెట్టే పని లేదు, హాయిగా తేలిగ్గా అయిపోతుంది అని చెప్పి నేను చేసేటువంటి ఒక చిన్న రెసిపీ. ఒకే ఒక కప్పు పెద్ద సగ్గుబియ్యం తీసుకున్నానండి. అదే కప్పు క్వాంటిటీతో అటుకులు ఇవి మార్నింగ్ నేను లెగంగానే నానబెట్టేసేసుకున్నాను అనమాట. ముందు అవన్నీ కూడా నానబెట్టినాయి ఆల్రెడీ. ఒక 2 అవర్స్ ఎంత అయిపోయింది. నేను మ్యాట్ల పని అంతా అయిపోయిన తర్వాత ఇవి ఆ నీళ్లు పీల్చేసుకున్నాను. పెద్దగా నీళ్లు పట్ల నేను ఆ రెండింటికి కొంచెం సాల్ట్ యాడ్ చేసి కొంచెం నేను చూపించే కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా ఉంటే ఒక్క చిన్న గ్లాస్తో అర గ్లాసు వాటర్ మాత్రమే కలిపి నేనైతే వాటిని పేస్ట్ చేసుకున్నానండి. చూసారా, దానికి సరిపడా సాల్ట్ అనేది కొంచెం తక్కువగానే ఉండాలి కదా. ఇలా ఉన్నప్పుడు ఎందుకంటే మనం జంతికలు గొట్టంలో కానీ లేదా కవర్లో కానీ పెట్టుకొని మనమైతే ఈ బొడియాలు పెట్టుకోవడానికి బాగుంటుంది. చాలా ఈజీ ప్రాసెస్, అసలు ఏమి రాని పిల్లలు కూడా చక్కగా పెట్టుకోవచ్చు. నేను మార్నింగే మేడపైన ముందు రోజు ఆరేసిన వడియాలు, పొటాటో చిప్స్ అవన్నీ ఎండలో పెట్టి ఇవి కూడా జంతికలు గొట్టంలో వేసి ఇలా ఒక్కొక్క సింగిల్గా పెట్టేద్దాము. మామూలుగా అయితే కుర్కురేలాగా పొడుగ్గా పెడదాం అనుకున్నానండి. ఎందుకని చూద్దాం ఇవి అవి అని చెప్పి నాకు ఇష్టం వచ్చినటువంటి షేపులు అన్నీ పెట్టేసాను అనమాట పిల్లలకి. సేమ్ ఇవి మనం వేయించుకుంటే కుర్కురేలాగే ఉంటాయి అన్నమాట. పిల్లలకి మనం బయటికి కాకుండా ఇలా పెడితే చాలా టేస్టీగా ఉంటాయి. నేనైతే చిన్న గ్లాసే పెట్టాను అనమాట, ఎందుకంటే రకరకాలుగా ఉంటాయి, పిల్లలకి బాగుంటాయి అని చెప్పి. మా ఇంట్లో అయితే మా పిల్లలు కాదు పెద్దోళ్ళు కాదు వడియాలు ఎక్కువగా తింటాం కాబట్టి నేను ఎండాకాలం ఏదో ఒకటి అస్తమాను పెడుతూనే ఉంటానండి. చూసారా, కుర్కురే మోడల్లో పొడుగ్గా పెట్టాను కదా, అన్నీ అలా పెడదాం అనుకున్నాను. కానీ మళ్ళీ పెట్టేసరికి అవి రకరకాల షేప్లో వచ్చినాయి అనమాట. ఆ రోజు మార్నింగ్ టిఫిన్కి అయితే కనుక పునుగులు అయితే వేశానండి. అవి ఇడ్లీ పిండితో, ఎటువంటి సోడా కూడా నేను యాడ్ చేయలేదు. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొంచెం జీరా, మళ్ళీ ఇంకొంచెం పెరుగు, బొంబాయి రవ్వ వేసి కలిపేసి ఉంచేసాను. ఇవైతే ఆయిల్ అసలు పీల్చవండి, మనం ఎగటానికి మాత్రమే ఆయిల్ తీసుకుంటాయి కానీ చాలా గొల్లగా ఉంటే బాగుంటాయి. టమాటా చట్నీతో అయితే కనుక సూపర్గా ఉంటాయంట. మా చిన్నపిల్లకి ఎన్నిసార్లు అడిగినా సరే ఈ పునుగులు వేస్తావా అని అడుగుతుంది, లేకపోతే పూరి వేస్తావా అని అడుగుతుంది తప్ప ఉప్మాలో అయితే కనుక పెద్దగా తినదండి. ఆ టిఫిన్ పని అయిపోయిన తర్వాత నేనైతే స్నానం చేసేసి ఆ రోజు శుక్రవారం మార్నింగ్ పూజ చేసుకుందామని చెప్పి స్వామికైతే అమ్మవారికి మామూలుగా అయితే ఆ రోజు పరమాన్నం వండుతాను. ఆ రోజైతే కనుక పాయసం కాశానండి. ముందైతే దీపారాధన చేసేసిన తర్వాత పాయసం కొంచెం చల్లారి పెట్టి స్వామివారికి అయితే కనుక నేనైతే నివేదన చేసేసాను అనమాట. ఆ రోజు మా వారికి కొంచెం బాగా జలుబుగా ఉందన్నమాట. మామూలుగా అయితే అక్క క్యాబేజీ పెసరపప్పు వండుతాను, నువ్వేం వండొద్దు అంది. కానీ మా వారైతే నాకు అల్లం పులుసు కావాలి పెట్టు అన్నారు. నేనైతే ఎప్పుడు అత్తయ్య వండుద్ది, లేదా తర్వాత అత్తయ్య లేని తర్వాత అక్క వండినప్పుడల్లా నాకు పైకి పంపిస్తుంది అనమాట. నేను ఎప్పుడు వండలేదు. సరే చూద్దాము ఈసారి వండితే ఎలా ఉంటుందో అని చెప్పని ఒకసారి మాడబడుచుని అడిగి ఎలా ఉండాలో ఏంటని చెప్పని అవన్నీ కనుక్కొని అవన్నీ ప్రిపేర్ చేశాను. ఒక చిన్న 2 అంగుళాల అల్లం ముక్కకే నేను చెప్తున్నానండి. 2 అంగుళాల అల్లం ముక్కకి ఒక 2 చిన్న ఉల్లిపాయలు, ఒక ఎల్లుల్లిపాయ ఒలిచి పెట్టుకోవాలి, 2 పచ్చిమిర్చి, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూను గసగసాలు కంపల్సరీ కావాలన్నమాట. గసగసాలు, ధనియాలు, ఉల్లి, అల్లం మాత్రం ముందుగా పేస్ట్ చేసేసుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని నీటిలో నానబెట్టి గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారా, ఆ పేస్ట్ అంతా అయింది. మనం నూనెలో వేసుకోవడానికి కొంచెం కరివేపాకు, ముందుగా ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లి గుడ్డులు, 2 పచ్చిమిర్చి అనమాట.
ఈ పులుసు మంచిగా గట్టిగా తినేవాళ్ళైతే ఇద్దరికి సరిపోతుంది. మా బావగారు కూడా జలుబుగా ఉంది. అందుకని నేను వాళ్ళిద్దరిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి సరిపడా మాత్రమే వండాను. ఈ కర్రీకి అయితే గనుక ఆయిల్ బాగా పడుతుంది. అలా అయితేనే బావుంటుందనమాట. మా అత్తగారు ఉండేవాళ్ళు ఎంత బాగా వండారో ఆ టేస్ట్ అయితే మేము ఎప్పటికీ రీప్లేస్ చేయలేమనమాట. అసలు అంత మనం ఉడుకుతుంటేనే పులుసు అంత మంచి వాసన వచ్చేది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత నేనైతే పచ్చిమిర్చి, కరివేపాకు, ఒలుచుకున్నటువంటి వెల్లుల్లి గుడ్డులు వేసామనమాట. ఈ జలుబు చేసినప్పుడండి ఇది మంచి ఔషధంలా పనిచేస్తుంది. మన లోపల ఉన్నటువంటి కఫం కానీ ఏదన్నా ఉంటే గనక అంతా కూడా బాగా క్లియర్ అవుతుందనమాట. అందుకని మా వాళ్ళకి బాగా నమ్మకం. ఎప్పుడైనా జలుబు చేస్తే అల్లం పులుసు పెట్టంటారు. చూసారా? ఇప్పుడు అవి కొంచెంగా ఎల్లుల్లిపై వేగిన తర్వాత బాగా వేగక్కర్లేదు. ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లి, అల్లం, జీలకర్ర అదంతా కదా అదంతా వేసేసి అది కొంచెం దానికి సరిపడా మనం పసుపు, కొంచెంగా కళ్ళుప్పు, కారం ఈ 3 అయితే కనుక నేను యాడ్ చేసేసి లిడ్ పెట్టేసి సిమ్లో పెట్టాలన్నమాట. ఆల్రెడీ అది ఆయిల్ అంతా పైకి తేలాలన్నమాట. అప్పుడు మనకి తర్వాత పులుసు యాడ్ చేసుకోవచ్చు. చూసారా? కారం కూడా మంచి ఎర్రగా ఉంది. అదంతా కలిపేసేసుకొని కొంచెం లిడ్ పెడితే కనుక బాగా మగ్గుతుందండి. ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఒక్కొక్కరు ఒక్కో రకంగా పెడతారేమో నాకు తెలీదు. నేనైతే వండడం చాలా తక్కువ కాబట్టి, కానీ ఈ అల్లం పులుసు పెట్టినప్పుడు మాకు చాలా బాగుంటుందండి. కొంతమంది అవేంటది లవంగాలు అవి కూడా వేసి వండుతారు. ఎవరి స్టైల్ వాళ్ళది. కానీ ఇలా ఒకసారి చేసి చూడండి. కొత్తగా ఎవరైనా చేస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. నూనె తేలిపోయింది చూసారా? ఇప్పుడు టేస్ట్కి పులుసు కాబట్టి నేను చిన్ని బెల్లం ముక్క వేసాను. ఆ చిన్న నిమ్మకాయ సైజు పులుసు కూడా తీసేసుకొని పక్కన పెట్టి అదంతా వేసి ఒకసారి కలిపి సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకొని మూత పెట్టేశాను అనమాట. 5 నిమిషాలు మరిగిందండి. మరుగుతున్నప్పుడైతే ఎంత ఫ్లేవర్ వచ్చిందో అల్లం అనేది అదంతా కూడా చక్కగా మరిగి మీకు మరిగిందనడానికి ఒక చూసారా? ఆయిల్ అంతా అలా పైకి తేలిపోయింది. ఎంత బాగా వచ్చిందో పులుసు అయితే కనుక చక్కగా మరిగిపోయిందండి. ఆ కన్సిస్టెన్సీ మనకి దగ్గరికి అది పులుసు ఎలా ఉంటుందంటే మరీ నీళ్ళలాగా ఉండదు, అలాగని మరీ చిక్కగా ఉండదనమాట. చూసారా? పైన వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి ఎలాగా చాలా బాగుందండి. మా వారన్నారు మార్నింగ్ కన్నా ఈవినింగ్ అయితే ఇంకా బాగుందని చెప్పని. ఒకసారి మీ ఎవరికన్నా కూడా ఇలాగ విపరీతంగా దగ్గు కానీ, గొంతు నొప్పి, జలుబు ఉంటే ఇలా చేసుకొని చూడండి, వెంటనే తగ్గిపోద్ది అనమాట. తర్వాత అయితే కనుక మొన్న ఏకాదశి వచ్చింది కదా, ఆ రోజు హరివాన్ సేవ కూడా చేసామండి. మార్నింగ్ అంతా రోజు ఫాస్టింగ్ కదా, ఎలాగో సాయంత్రం అయితే కనుక మా కృష్ణుడి చెరువు దగ్గర కృష్ణాయ దగ్గర అయితే అందరం కలిసి ఆ రోజు భజన కార్యక్రమము, మాకు ఆల్రెడీ ఉడిపి వెళ్ళే ప్రోగ్రాం ఉంది కాబట్టి ఆ పాటలన్నీ కూడా ప్రాక్టీస్ చేయడం అవన్నీ కూడా చాలా రోజులు బట్టి జరుగుతుంది. ఇంకా అందుకని అలా కూడా చేసి ఖచ్చితంగా 7-7:15 ఎంతో అవుతుంది. హరివాన్ సేవ కూడా చేసేసామన్నమాట అందరం కలిసి. తర్వాత ప్రసాదం తీసుకొని ఎవరి వెళ్ళకైతే వాళ్ళు వెళ్ళిపోయాము. ఈ విధంగా ఈ బ్లాగ్ అయితే కనుక బాగా హ్యాపీగా చక్కగా సంతోషంగా జరిగిందండి. అందరం కూడా మళ్ళీ బుధవారం మళ్ళీ క్లాసు నెక్స్ట్ ఉడిపి పాటల ప్రాక్టీస్కి అయితే కనుక అందరం అటెండ్ అయ్యి ఆ పాటలు అయితే బాగా ప్రాక్టీస్ చేస్తున్నాము. మళ్ళీ ఏప్రిల్ 12వ తారీఖున మాకైతే ఉడిపి ప్రోగ్రామ్ ఉంది. అక్కడైతే ప్రోగ్రామ్ మా గురువుగారు కండక్ట్ చేస్తున్నారనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ విధంగా అయితే హ్యాపీగా జరిగిపోయింది అంతా కూడా వీకెండ్ బ్లాగ్.